అందులో కొంతమందికి మనకు అదృష్టవంతులం మాల వేసుకుని కనీసము భగవంతుని సేవించడానికి ఒక మంచి సువర్ణ అవకాశం దొరికింది మనకు. చేస్తున్నాం మనం భగవంతుని అయ్యప్పని ముట్టుకోవడానికి మనకు మాత్రమే అవకాశం ఉంది. ఏ గుడికి వెళ్ళినా గుడి బయట ఉండి దండ పెట్టుకోవాలి, కానీ అయ్యప్పని దేవుని ముట్టుకునే అవకాశం లేదు. మనం ఎంతో పుణ్యాతులము కాబట్టి అయ్యప్పని సాక్షాత్ మన తల మీద మోస్తున్నాము, అయ్యప్పకి మనం అలంకారం చేస్తున్నాము, అభిషేకాలు చేస్తున్నాము. అందుకని మనం చాలా పుణ్యాతులు మాల వేసినటువంటి సాములు. మనం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, మనకు సృష్టిలో ఇటువంటి సమాజంలో మనకు ఒక మంచి ఉన్నతమైన స్థానం ఉండాలి. మనం చూసి వాళ్ళు నేర్చుకోవాలి, మనం వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. అందుకని పొద్దున తెల్లవారుదాం లేవడం, కనీస స్నానం చేసుకొని తెల్లవారుదామున శుభముహూర్తమున బ్రహ్మముహూర్తమున స్నానాలు ఆచరించి కనీస పూజన ఆరాధన ప్రతి ఒక్కరి నుసుట బొట్టు ధరించి ఉండాలి. అందరికి బొట్టు వేయడానికి కూడా మామూలుగా మాత సాములకు చిన్న పిల్లలకు స్టూడెంట్స్ అందరూ కూడా బొట్టు పెట్టుకోరు. బొట్టు అందరికీ ధరించి ఉండాలి. బొట్టు లేకపోతే అదొక ఈ నుదురు శ్మశానంతో సమానం. బొట్టు లేని నుదురు శ్మశానంతో సమానం. అట్లా కాదు, మనము హిందువులము గొప్పగా చెప్పుకుందాం. మనం ఒక హిందూ ధర్మాన్ని, మనము హిందూ ధర్మంలో పుట్టాం. మన ధర్మం సనాతనమైన ధర్మం, చాలా గొప్పది. సనాతనం అనగానే ఏ నాటికి అంతం లేదు, ఆది లేదు, మొదటి నుంచి వచ్చింది ఆఖరి దాకా ఉంటుంది. సృష్టి మొదలు సృష్టి అంతం వరకు మన ధర్మం ఉంటుంది, హిందూ ధర్మం ఉంటుంది. కాబట్టి మన హిందూ ధర్మంలో ఉన్న సంప్రదాయం ఏంటంటే బొట్టు ధరించాలి, తప్పకుండా ధరించాలి. ప్రతి హిందువు కూడా బొట్టు లేకుండా ఎవరూ బయటికి రాకూడదు. ముందుగా అయ్యప్ప స్వాములు మాల వేసుకున్న స్వాములైనా కనీసం పాటిస్తే మిగతా వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. ఇలా ఉండాలని వాళ్ళకి తెలిసిపోతుంది. మనము వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. మిగతా సమాజానికి అంతా కూడా కనీసం సాములైనా ఆదర్శంగా ఉండాలి. వాళ్ళకి నేర్పించాలి, మనం సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళకి నేర్పించాలి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మాత సాములు కూడా తెలుసుకోండి. ఈ పూజల్లో